సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి, సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి, సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి రోజున సామెతల గ్రంథం 14వ అధ్యాయం 35వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు. చూడండి, ఇక్కడ ఒక రాజు, ఒక సేవకుడు అనేది మనం చూస్తాము. అయితే ఈ సేవకుడు ఎలాంటి వాడు అనంటే బుద్ధి గలవాడు, అంటే మంచి సుబుద్ధి కలిగిన వ్యక్తి అనేది మనం గుర్తించాలి. ఇలాంటి సుబుద్ధి కలిగిన ఈ సేవకుడు, ఈ వ్యక్తి రాజుకు ఇష్టకరంగా ఉంటాడట. రాజు అనే స్థానంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఉంచినప్పుడు ఆయనకు ఇష్టకరమైన సేవకునిగా మనము ఉండాలి. ఆయనకి ఇష్టమైన శిష్యులుగా మనం బ్రతకాలి. ఆయనకి ఇష్టమైన పిల్లలుగా మనం జీవించాలి. అలాగున మన ప్రవర్తనను మనం మలుచుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది. ఎందుకంటే
ఒక్క దాసుడు ఇద్దరు యజమానులకు పరిచారకుడై ఉండలేడు, సేవకుడై ఉండలేడు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఇటు లోకానికి ఇష్టకరంగాను, దేవునికి అంటే మన రాజునకు ఇష్టకరంగాను మనం ఉండలేమండి. ఇటు లోకానుసారమైన కార్యకలాపాలలో నిమగ్నమై అలాగే దైవ సంబంధమైన వాటిని కూడా చేస్తూ బ్రతకాలి అని అనుకోవడం మన అవివేకమండి. మనము మన రాజైన మన దేవునికి, మన ప్రభువునకు ఇష్టలమై బ్రతకాలి, ఇష్టకరమైన సేవకులుగా మనము ఉండాలి అనేది దేవుని నిత్య సంకల్పము. అది మన ఆశయమై ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను విన్నపించుకుంటున్నాను. అసలు ఆ దేవునికి ప్రీతికరమైన ఆ సేవకుడు, రాజునకు ఇష్టకరమైన సేవకుడు ఎలా ఉంటాడు అనంటే పరిశుద్ధ గ్రంథంలో 1, 2, 3 మాటలు మనం ధ్యానించవలసి వస్తుంది. ప్రప్రథమముగా యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వాక్యంలో మనం చదివినప్పుడు, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఇక్కడ చూడండి, నా సేవకుడు వివేకము కలిగి ప్రవర్తిస్తాడు. ఆయన సేవకులమైన మనము వివేకం కలిగిన వారమై ప్రవర్తించాలట, మూర్ఖత్వం కలిగి ప్రవర్తించడం కాదు. చాలా సందర్భాలలో మనం ఒక గిరి గీసుకొని ఆ గీతలో నిలబడిపోతాం. నేను ఇంతే, నేను చేయగలిగేది ఇంతే, నేను వెళ్ళగలిగేది అంతే, నేను అనగలిగేది ఇంతే. మార్పుకి మనలో తావరం ఉండదు, స్థానం ఉండదు. దానిని మూర్ఖత్వం అంటారండి. ఆ వివేకమే మనకు లేకపోతే, అవివేకం మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటే మనం ప్రసిద్ధికి ఎక్కలేము, మనకు ఘనత కలగదు, దేవుని దీవెన మన మీదకి రాదు, దేవుని ఆశీర్వాదం మనం పొందుకోలేమండి. కొంతమంది ఎన్నిసార్లు గద్దించిన, దేవుడు వారిని బుద్ధి చెప్పిన, దేవుడు వారిని మరో మార్గంలో నడిపించాలని ఆశించిన మనస్కరించరండి. ఈ వివేకం వారికి లేనందువలన ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా తగ్గాలి, ఎలా హెచ్చించబడాలి అనే వివేక శూన్యమైనటువంటి వ్యక్తిత్వం మనలో ఉన్నప్పుడు దేవుని ఘనత మనకు అందదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తుని మనం మాదిరిగా ఉంచుకొని, యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకొని మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు ఎంత వివేకంగా ప్రవర్తించాడు. కొన్ని సందర్భాలలో ఆయన మౌనమైపోయాడు, నోరు మెదపలేదు. కొన్ని సందర్భాలలో అనర్గళంగా ఆయన అధికారముతో కూడిన మాటలు అక్కడ ప్రకటించాడు. ఇవన్నీ వివేకముతో కూడిన అనుభవాలండి. ఒక సేవకునికి ఈ వివేకం ఉండాలి, మనకు ఈ వివేకం ఉండి తీరాలి. అన్ని సందర్భాలలో ఒకే రీతిగా ప్రవర్తించడం కాదు, అన్ని సందర్భాలలో ఒకే రీతిగా వెళ్ళడం కాదు. సందర్భాన్ని లేక ఆ కాలాన్ని లేక ఆ సన్నివేశాన్ని మనం వెంబడించవలసిన లేకపోతే గుర్తించవలసిన ఆవశ్యకత ఎంతైనా మన మీద ఉంటుంది. వివేకం కలిగి ప్రవర్తించాలి. అందుకే వాక్యంలో మనం చదువుతాము, పావురము వలె నిష్కాపట్యముగా ఉండాలట, పాము వలె మనం వివేకం కలిగి బ్రతకాలంటండి. పాము చూడండి, ఇక ఇప్పుడు నేను ఎంత విర్రవీగిన నా వల్ల కాదు, ఇక నేను తప్పించుకోలేను అనుకున్నప్పుడు పాము సచ్చిన పాములా పడిపోతుందంట. కొన్ని సందర్భాలలో తన రోషాన్ని ప్రదర్శిస్తుంది. ఇవన్నీ వివేకంతో కూడిన అనుభవాలండి. అందుకే పాము వలె వివేకంగా ఉండాలంట. ఈ వివేకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం రాజులకు సంతోషాన్ని కలిగించే సేవకులం అవుతామట. దేవుని ఘనత ప్రసిద్ధి మనకు కలుగుతుందని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడు నన్ను గణపరచట్లేదు, వీళ్ళు నన్ను గణపరచట్లేదు, నేను ఎంత చేసినా ప్రసిద్ధికి ఎక్కట్లేదు అని మనం అనుకోకూడదు. వివేకం కలిగిన వారమైతే తప్పనిసరిగా మనం ప్రసిద్ధిలోనికి వస్తాము, ప్రసిద్ధి కలిగిన వారం అవుతాము. ఆ రాజునకు సంతోషకరమైన సేవకులమై ఉండగలుగుతామనేది మనం నేర్చుకోవాలి. ఇక రెండవ విషయానికి వస్తే,
యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఇక్కడ నీతిమంతుడైన సేవకుడు అనేది మనం చదువుతాము. అంటే ఒక సేవకుడు, ఒక రాజునకు సేవకునిగా ఉన్న వ్యక్తి ఎలా ఉండాలంటే అపరాధి అయి ఉండకూడదంటండి, దోషి అయి ఉండకూడదంటండి. నీతిమంతుడై నీతియుక్తమైన ప్రవర్తన కలిగిన వాడై ఉండాలంటండి. ఎప్పుడు రాజు మన యందు సంతోషిస్తాడు? మనము బాగా సంపాదించే వారముగా ఉన్నప్పుడు కాదు, లేకపోతే వాక్చాతుర్యం కలిగిన వారమని కాదు, లేకపోతే మంచి కులగోత్రాలలో మనం పుట్టి పెరగాలని కాదు. మనము పరిశుద్ధులమై నీతిమంతులమై ఉండాలంట. నా ప్రియమైన సహోదరులారా, నీతిమంతుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయనను ఆశ్రయించిన వాళ్ళు నీతిమంతులై ఉంటారు. ఆయనను నమ్ముకొనిన వాళ్ళు నీతిమంతులై బ్రతుకుతారు. మరి ఆయన సేవకులమైన మనము కూడా ఎలా ఉండాలి అనంటే నీతిని ధరించుకుని వారమై ఆ నీతియుక్తమైన ప్రవర్తనను బట్టి మనము ఆయన సేవకులుగా ఉండాలండి. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తాం, అతడు నీతిమంతుడును యథార్థవంతుడును చెడుతనమును విసర్జించిన వాడును అతడు నా సేవకుడు అని యోబును గురించి మనం చదువుతాము. అంటే యోబు ఏమైనా సంఘం కట్టి జనాన్ని పోగు చేసి సంచి దగ్గరించుకొని ఊరు ఊరు తిరుగుతూ దేవుని సేవ చేసిన వాడా? కాదు కాదు. అతడు దేవునిని అనుసరించిన ఒక భక్తుడు. అతనిని గురించి ప్రభు చెప్తున్నాడు, అతడు నా సేవకుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. అతడు ఊజు దేశములోనే ఏర్పరచబడిన వ్యక్తి అని యోబును గురించి ప్రభు సాక్ష్యం చెప్పాడు. ఈ నీతి, ఈ యథార్థత, ఈ సత్ప్రవర్తన ప్రతి సేవకునికి మనకుండి తీరాలండి. ఏదో మనం సాధించాలి, సంపాదించాలని కాదు, లేకపోతే ఎంతో కూడగట్టాలి, మూట కట్టాలి, ఎవరికో అప్పగించాలని కాదు. మనము రిక్తులుగా, ఒంటరిగా నిలిచి ఉన్న నీతిమంతులమై మనం ఆయనకిష్టులమై మనం బ్రతకాలనేది దేవుని నిత్య సంకల్పం అండి. దైవజనుడైన యోహాను అరణ్యములో జీవించువాడంట. ఆయన ఈటింగ్ హ్యాబిట్స్ చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మిడతలు తినేవాడట, తేనెను తినేవాడంట. ఆయన వస్త్రాలు చూస్తే ఏమో చర్మాన్ని కప్పుకొని ఉండేవాడంట. ఇప్పుడు ఎవరైనా మనము అలాంటి వ్యక్తిని ఒక సేవకునిగా మనం అంగీకరిస్తామండి? కానీ ఆయన నీతిమంతుడు. స్త్రీలు కనిన వానిలో అలాంటి శ్రేష్టమైన వ్యక్తి ఎవరు కూడా లేరండి. ఘనమైన వ్యక్తి, దేవుని పరిశుద్ధమైన మార్గములను సరళము చేయడానికి లోకానికి వచ్చిన నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని చేతుల్లో ఘనమైన సాధనమై ఉన్న వ్యక్తి. ఆయనకి ఆస్తులు, అంతస్తులు కానీ, లేకపోతే మరొకటి ఘనతలు కానీ ఈ లోకంలో ఏమీ లేవు. ఆయన ఒక్కడిగానే ఉన్న నీతిమంతుడై దేవునికి ఆయన ఇష్టడుగా బ్రతికాడు. మనకి ఎంతో కలిగి ఉంటే మనము నీతిమంతులమని కాదు, లేకపోతే గొప్పవాళ్ళమని కాదు, కానీ నీతిమంతులమై దేవుని దృష్టిలో మనం ఉన్నప్పుడు మనం గొప్పవాళ్ళం అవుతామండి. నా ప్రియమైన సహోదరులారా, చాలామంది ఈ రోజున నీతిగా, యథార్థంగా, పవిత్రంగా బ్రతికితే ఈ లోకంలో మనకు ఘనతలు ఉండవండి, ఈ లోకంలో మనకు మెప్పులు ఉండవండి, ఈ లోకంలో మనకు విలువలు ఉండవండి అంటారు. చాలా తప్పు. ఈ లోకం మనల్ని గుర్తించకపోయినా, లోకస్తులు మనల్ని గుర్తించకపోయినా సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. నీ నీతికి తగినట్లుగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నీ నీతికి తగినట్లుగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ నీతిని బట్టి ఆయన సంతోషిస్తాడు. కనుక మనం నీతిమంతులమైన సేవకులుగా ఉండాలి. ఆఖరిగా మరొక మాట నేను మీతో చెప్పాలి. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదివినప్పుడు, మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన
పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీయు మీకు తెలియచేయును. తుకికు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు నమ్మకమైన సేవకుడట. పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు ఈ మాట. నా దగ్గర తుకికు అనే ఒక సేవకుడు ఉన్నాడు, అతడు నమ్మకమైన వాడు. ప్రియ సహోదరులారా, ఈ నమ్మకత్వాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ నమ్మకత్వం కొరకు మనం పోరాడాలి. ఈ నమ్మకత్వం కొరకే మనం శ్రమపడి మనం అలవర్చుకోవాలి. ఎందుకంటే నమ్మకమైన వారిని ఆయన ఘనపరుస్తాడు. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు వస్తాయని వాక్యం చెప్తుందండి. నమ్మకత్వమే మనలో లేకపోతే దేవుడు మనకిచ్చిన దేనిలోనైనా నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చిన సంపదలో, దేవుడు మనకిచ్చిన కుటుంబపు వ్యవస్థలో, దేవుడు మనకిచ్చిన పరిచర్యలో, దేవుడు మనకు అనుగ్రహించిన సంఘ విషయాలలో, ఏ విషయంలోనైనా నమ్మకత్వం మనకు కలిగి ఉన్నప్పుడు ఆయన ఉన్నదానికంటే అత్యున్నతమైన వాటిల్ని మనకు అనుగ్రహిస్తాడు. నమ్మకమైన మంచి దాసుడా అని ఆ దాసుని, ఆ పరిచారకుని ఆయన పిలిచాడు. ఎందుకంటే అప్పగించిన ప్రతి దానిలో నమ్మకత్వాన్ని కలిగి ఉండడు. ప్రభు ఇది నాకు అనుగ్రహించాడు, ఇందులో నేను నమ్మకంగా ఉండాలి. ప్రభు వలన ఇది నేను పొందుకున్నాను, దీనిలో నేను నమ్మకస్తుడనే ఉండాలి అని నమ్మకత్వాన్ని గురించి మనం పోరాడగలిగిన వ్యక్తులం కావాలండి. నేను మీకు మోషేని గురించి జ్ఞాపకం చేయాలి. దేవుడు అంటాడు, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మరి అలాంటి సాక్ష్యం మనకు కావాలి కదండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడట. అందుకే దేవుడు మోషేని వెంబడిస్తూ వచ్చాడు, మోషేని ఏర్పరచుకున్నాడు, లక్షల కాల్భాలాన్ని అతని చేతికి అప్పగించాడు. అతని ఎదుట సముద్రాలు నిలవలేకపోయాయి. అతని ఎదుట ఎండిన ఎడారి సలయరులుగా కనబడింది, ఫలభరితంగా కనబడింది. ఎడారిలో తన ప్రజల్ని ఆయన పోషించుకోగలిగాడండి. ఒక మాట చెప్పనా, మనం నమ్మకస్తులమే అయితే ఎడారిలో కూడా మనం సమృద్ధిని అనుభవించగలుగుతాము. ఎడారిలో కూడా సమృద్ధిగా బ్రతకగలుగుతాము, సంతోషంగా నిలవగలుగుతామండి. ఆ నమ్మకత్వమే మనకు పోతే మనం తీసుకుని వెళ్ళి పరలోకంలో పెట్టినా కూడా మనం పరలోకంలో సంతోషంగా ఉండలేమండి. ఎందుకంటే నమ్మకస్తునికి ఆ సంతోషం కలగదు. కనుక ఆ నమ్మకమైన సేవకులుగా మనం ఉండాలి. ఆ నమ్మకమైన వారిని గూర్చి రాజు సంతోషిస్తాడంట. మరి ఈ రోజున అలాంటి సుగుణములు మనలో ఉన్నాయా లేవనని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలండి. 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. అదేంటంటే, మొదటిది వివేకం కలిగిన సేవకులుగా ఉండాలి. 2 నీతిమంతులైన సేవకులుగా ఉండాలి. 3 నమ్మకస్తులైన సేవకులుగా మనం ఉండాలి. అప్పుడు రాజు మన యందు సంతోషిస్తాడు అనేది వాక్యం చెప్తున్న సత్యం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నమ్మకమైన బుద్ధి కలిగిన సేవకుడు రాజును సంతోషపరచుదని మీ లేఖనాల్లో వ్రాసినట్లు నాయన ఈ గుణగణములను మేము అలవర్చుకోవడానికి సహాయం చేయండి. వివేకం కలిగిన సేవకుని గాను, నీతిమంతుడైన సేవకుని గాను, నమ్మకమైనటువంటి సేవకుని గాను, మంచి బుద్ధి కలిగినటువంటి సేవకుని గాను మేము ఉండుటకు, మిమ్మల్ని సంతోషపరచుటకు మీరు కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. మా చేతిని పట్టుకొని మీరు మమ్మల్ని నడిపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.